ఇన్స్టాగ్రామ్ అయినా నమః, యూట్యూబ్ అయినా నమః, వ్యూస్ అయినా నమః, లైక్స్ అయినా నమః. హాయ్ అండి, నేను మీ రీల్స్ రాణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. అంతా ఓకే గాని మా కాడలే. శ్రీజ, శ్రీజ, సాతమా శ్రీజ, నువ్వు టిఫిన్ చేసేసి నాకు మీ మావి తెచ్చిన బూస్ట్ కలిపేసి పాలు తీసుకురమ్మా. రోజు చేసేది అదే కదా, ఇవాళ వీళ్ళకి కూడా తెలియాలనేమో వీడు బిల్డప్. సరే అత్తమ్మా, తెస్తాను. ఆయనకి నేను నల్లగా అయిపోతానని ఓ భయం, అందుకే బూస్ట్ తాగమంటారు. కాఫీలో టీలో తాగనివ్వరు. చివరికి ఆడేవడం మాంసం తిని దుమ్మలు వెళ్ళ పెట్టుకున్నాడంట. వాడు మాంసం తిన్నట్టు ఊరంతా తెలియాలని, అలా ఎవడు పాలు తాగుతున్నట్టు ఇన్స్టాగ్రామ్ మొత్తం తెలియాలేమో. అత్తయ్య, అప్పట్లో పాలు 4 రోజు నాడే పోసేవారట కదా పాపులకి. నేనైతే రోజు పోస్తా. జారీ మొహం దానా. అమ్మ శ్రీజ, త్వరగా వచ్చేమ్మ, ఇవాళ లైవ్ ఉంది, నేను చూపిస్తాను నా ఫాలోవర్స్. అత్తమ్మా, ఇప్పుడు నాకు మీటింగ్ ఉంది, సో నో లైవ్, నో డిస్టర్బెన్స్. అలా అంటే ఎలా అమ్మా? నా ఫాలోవర్స్ మొన్నటి నుంచి అడుగుతున్నారు నిన్ను. A few moments later. మా కాళ్ళ మీటింగ్ లో ఉందండి. మీటింగ్ మీటింగ్ ఎలా జరుగుతుందో ఎలా ఉంటదండి మీటింగ్ చూడండి. ఇవిడే మా కాళ్ళ. మీటింగ్ డిస్టర్బ్ అవుతుంది. మా కాళ్ళు పొళ్ళంతా అయ్యో, ఎందుకు పుడతారో కూడా తెలియదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అత్తమ్మా, మీరు చేసేది ఏంటి? లైవ్ అమ్మా, లైవ్. నేను ఇంకా గడుతు గుడ్ అనుకున్నాలే. మనం ఫాలోవర్స్ దగ్గర ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. అది ట్రాన్స్పరెన్సీ కాదమ్మా, ట్రాన్స్పరెన్సీ. ఏదో ఎన్సీలే, మీరైతే పెద్ద పెద్ద బడుల్లో బియ్య చదివేశారు, మాకు రాదులే. అయినా మేము పెద్ద పెద్ద బడుల్లో చదువుకున్నాము. అవునా, మీ స్కూల్ పేరు ఏంటత్తమ్మా? అదేదో పెద్ద పేరేనే, చిన్న పేరేంటి మీ బళ్ళగా గుర్తెట్టుకోవడానికి. A few moments later. చాలా బాగా చేశారు. ఇంగ్లీష్ లో ఉంది, మన ఇంగ్లీష్ పీస్ అడుగుతాం. శ్రీజ, ఎవరో ఇంగ్లీష్ లో కామెంట్ చేశారమ్మా, కొంచెం చదువు చెప్పవా? ఏమని పెట్టారో? నేనంటే నా ఫాలోవర్స్ కి ఎంత ఇష్టమో, ప్రతిరోజు కామెంట్ చేస్తారు. అత్తమ్మా, ఒక్క నిమిషం స్టవ్ ఆఫ్ చేసి వస్తాను. ముసలికాలంలో కప్పకి ఏగుండ. మీకు ఎందుకండి తెలుసు ఈ వయసులో? ఈ విషయం మా తమ్మి తెలిస్తే ఏమైపోతుందో. ఏమనుంది కామెంట్ లోని? మీ యాక్టింగ్ చాలా బాగుంది అంటున్నారు అత్తమ్మ కామెంట్ లో. నేను అప్పుడే అనుకున్నాను పిల్ల బాగుంటదని. నా యాక్టింగ్ బాగుందనే పెడతారు. త్వరలోనే నన్ను ఏ చిరంజీవి గారు, ఏ అనిల్ రావుపూడి గారు సినిమాలో కూడా తీసుకుంటారు. Few moments later. అమ్మా శ్రీజ, మన లైవ్ లోకి ఇవ్వాలా 1800 మంది వచ్చారు, 100 ఫాలోవర్స్ కూడా వచ్చారు, చాలా లైక్ కూడా వచ్చేసి అంతలోనే సెలబ్రిటీ అయిపోతాం. ఈ విషయం మా దగ్గర కూడా ఫోన్ చేసి చెప్పాలి. ముందు ఫోన్ చేసి వస్తాను. ఏమిటో ఇవ్వడున్నాసా మళ్ళీ మొదలెట్టిద్దరు బాబు. 2 hours later. వసే శ్రీజ, ఆ కిటికీలో నువ్వు చూడు. ఎందుకమ్మా, ఏమన్నా సెల్ఫీ కోసం గట్రా వెయిట్ చేస్తున్నారేమో.
అంతమంది ఫాలోవర్స్ వచ్చారు అసలే. అందరికీ ఇవ్వాలమ్మా సెల్ఫీలు. ఓహో అవును కదా, నేను మర్చిపోయా. మీ కడుపు నిండిపోయే ఉంటది కదా, అయితే వాళ్ళ డిన్నర్ చేయరు అనమాట. The next day. నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ చల్లగా ఉండాలి. వచ్చే శ్రీజ, ఇవాళైనా నా లైవ్ లోకి వస్తావా లేదా? అమ్మో మహా కావద్దమ్మా, వంటగదిలో చాలా పని ఉంది. హా? ఎన్ని లైక్స్ ఎన్ని వ్యూస్. అత్తమ్మా, ఆ శుభ్యం ఉంది కదా, ఈ వయసులో ఆ మంగతయ్యకి ఆ రీల్స్ అన్ని ఏంటి అని అంటున్నాడమ్మా. దాని బడకేలన్నా గురువుని పోసా తన నలుపు చూసుకోదని ఊరికే అన్నారా? దాని గురించి ఎవరు తెలీదు, ఊర్లో ఎవరిగా చెప్తారు. దాని బడాయి. సరేలే, నా లైవ్ టైం అవుతుంది, నన్ను మాట్లాడించుకమ్మా. హాయ్ ఫ్రెండ్స్. A few moments later. అత్తమ్మా, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను. ఇప్పుడు ఎందుకే వెళ్ళడం? మా పక్కింటి కుక్క పిల్ల వల్ల మా కుక్కకి నువ్వు వచ్చిందంటమ్మా. మరి నువ్వెందుకు వెళ్ళడం? మళ్ళీ నీకు చెప్తే అందుకే అత్తమ్మా మిమ్మల్ని తీసుకెళ్ళట్లేదు. టెన్షన్ పడకండి, మనుషులకి రాదంటే. నాకే ఎలాగేస్తామా, ఎలా వెళ్తామో చూస్తా. అమ్మా అమ్మా అమ్మా. ఏమైందమ్మా? గుండెల్లో వస్తుందా? గుండె ఎక్కడ ఉంటుంది అత్తమ్మా? ఇక్కడ ఉంటుంది. తెస్తా హాట్ వాటర్ అయితే. తెస్తా చూడు. బాబు నాన్న, స్టేజ్ ఇప్పుడే పుట్టింటికి వెళ్ళబోతుంటే ఇదిగో ఇప్పుడే గుంటూరులో నొప్పి వచ్చిందని వేరే తీసుకురావడానికి వెళ్ళింది అయ్యా. ఫోన్ ఏమన్నా వస్తుంది. ఏవే మా వాడు మాట్లాడుతాడంటే. హలో చెప్పండి. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, అమ్మకి ఎంత బాధ కదా, దగ్గర చూసుకో. సరే అండి. रुको जरा, सबर करो.